బంగాళదుంప వేపుడు ఎలాంటి దుంపలతో చేసినా ముద్ద అయిపోకుండా పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్‌గా చిన్న, పెద్ద అందరికీ నచ్చేలాగా ఈ చిన్న చిన్న టిప్స్‌తో ఈజీగా నేను చేసే విధానం ఇది. ఒక అర కేజీ బంగాళదుంపలు లేతవైనా, పాతవైనా సరే ఏదో ఒకటి తీసుకొని శుభ్రంగా 1, 2 సార్లు కడిగి ఇలా చెక్కు తీసేసుకొని చిన్న ముక్కలా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసి 2, 3 సార్లైనా బంగాళదుంపల్లో ఉండే పిండి లాంటి స్టార్చ్ అంతా పోయేలా కడిగేసుకోవాలి. వేయించేటప్పుడు ఐరన్ బాండీలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని వేయించుకుంటే చాలు. అస్సలు ముద్దవ్వకుండా నాన్ స్టిక్‌లో వేయించినట్టుగా తక్కువ ఆయిల్‌తోనే కరకరలాడేలా వేగిపోతాయండి. మేమైతే కొంచెం మెత్తగా, కొంచెం కరకరగా తింటాము. పిల్లలకైతే ఇంకొంచెం సేపు వేయించి కరకరలాడతాయి. పెద్దోళ్ళకైతే మరి ఒక ఉల్లిపాయ వేస్తే వేపుడు ముక్కలు మెత్తగా ఉండి బావుంటాయి. మొత్తానికి ఐరన్ బాండీలో అయితే మనకు కావాల్సినట్టుగా వేయించుకోవచ్చు. ఐరన్ బాండీ ప్రత్యేకత ఏంటంటే వేపుడు వేయించాక ఇంకా మిగిలిన నూనె కూడా అందులోనే ఉండిపోతుంది. పీల్చేసుకోవు ముక్కలు. ఇలా వేగిపోయిన వేపుడులో ఉప్పు, ఎర్రకారం, ధనియాలు, జీలకర్ర కలిపి చేసిన ఇంట్లో మసాలా వేస్తాను. ఈ వేపుడుని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని శనగపొడిని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వేపుడు చేసుకున్నప్పుడల్లా కూడా పెసరకట్టు చేసుకుంటాము. ఈ 2 కాంబినేషన్ అనమాట. రెసిపీ నచ్చితే లైక్ చేసి ఈ వేపుడు కాంబినేషన్గా మీరైతే ఏం చేస్తారో కామెంట్ చేయండి.